ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానము, అహంకారము, దరిద్రము లాంటి అనేక అంధకారాలను పోగొట్టడం జరిగి లక్ష్మీప్రదమై మనకు నూతన తేజము, సుస్వభావ ప్రకంపనలను కలిగిస్తుంది కదండి. అందుకనే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగాను, సాక్షాత్ పరబ్రహ్మంగాను భావించి ప్రతిరోజు దేవుని ఎదుట దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. కీటాః పతంగాః మసకాస్స వృక్షాః జలే స్థలే ఏని వసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. కార్తీక మాసంలో దీపశిఖలో దామోదరుణ్ణి గాని, త్రయంబకుడు అంటే శివుణ్ణి గాని ఆవాహన చేసుకుంటే ఆ దీపపు వెలుతురు పడినంత మేర మనమే కాదు, కీటకాదులు, పశుపక్షాదులు, వృక్షములు, సమస్త జీవరాశులు ఉత్తరోత్తర జన్మలు లేకుండా భగవంతుని చేరతాయి అని ఈ శ్లోకానికి అర్థమండి.